బావా బావా మా వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇలా అష్టచమ్మ ఆడుకుందామా? అబ్బో అష్టచమ్మనా మీతో నేను ఆడ. ఏం కాదు బావా, మాతో ఆడితే మీ నొల్లి పెట్టుకోం బావా. పేరసారా లొల్లైంది, ఇప్పుడు అవసరం లేదు. నేను పెట్టుకోం ప్లీజ్ బావా. సరే లొల్లి పెట్టుకో కదా. పెట్టుకో. ఓకే ఆడు. అష్టచమ్మ ఆడాలంటే నలుగురు కావాలి కదా, మేము ఇద్దరమే ఉన్నాం. ఇంక ఇద్దరు పిల్లలను తీసుకొస్తాం. మా వాళ్ళు ఉన్నారు కదా ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారుగా, అష్టచమ్మ ఆడతారు ఆడగారు. అరే అష్టచమ్మ ఆడతారా? రాత్రి ఆడుకుందాం రా. పంతం 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 నీదా నాదా హై. A few moments later. దూగా వద్దు మామయ్య వదిలే. వద్దన్నా ప్లీజ్ వదిలే. నో నో, వదిలే ప్రసక్తే లేదు, వదిలే ప్రసక్తే లేదు. Flashback. దూగా మామ సచ్చింది. తీరి సచ్చింది. డబుల్ End of flashback. ఎండ పోయిపోయేంత దాహం అవుతుంది కదా. అనుష కొన్ని మంచినీళ్ళు. మా మా అది అష్టచమ్మ ఆడినప్పుడు తెలియదా? మా వాళ్ళ ఇంటికి వచ్చి నాకు ఆయన చంపిన అష్టచమ్మ ఆడేటప్పుడు లొంగి పెట్టుకొని ఉండి గొడవ కూడా ఏమాడ అష్టచమ్మ ఆడమంటిది. మా వాళ్ళ ఇంటికి వచ్చి నన్నే నా మీదనే ప్రతీకారం తీర్చుకుంటావు మా వాళ్ళ ముంగట. అందుకనే నేను అష్టచమ్మ ఆడా అన్నా. ఎందుకు ఆడ ఏడనైనా ఆడుడే ఆడుడు ఆడుడే ఓడుడు ఓడుడే. నువ్వు నేను ఓడిపోతా, నువ్వెందుకే? మీ వాళ్ళ ఇంటికాడ నేనే ఓడిపోలే, మా ఇంటికాడ నేనే ఓడిపోనా? ఎక్కడనైనా నువ్వే ఓడాలి. అసలు